హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సామ్సంగ్ ఫోన్లలో మనం ఏదైనా ఒక నెంబర్ కాల్ చేసినప్పుడు మనకు ఈ ఇష్యూ కనిపిస్తుంది చూడండి, నాట్ రిజిస్టర్డ్ ఆన్ నెట్వర్క్ అని. సో ఈ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ కనెక్షన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ కనెక్షన్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. దీంట్లో మొబైల్ నెట్వర్క్స్ అని ఉంది కదా, ఈ మొబైల్ నెట్వర్క్స్ని క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో నెట్వర్క్ మోడ్ ఉంది కదా, సో నెట్వర్క్ మోడ్ని ఏం చేయాలంటే 2Gలోకి చేంజ్ చేయాలి. అండ్ ఇక్కడ యాక్సెస్ పాయింట్ నేమ్ వచ్చేసి ఒకటి ఎనేబుల్ అయి ఉండాలి, ఒక్కొక్కసారి డిజేబుల్ అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత నెట్వర్క్ ఆపరేటర్ ఉంటుంది, సో ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ ఆటోమేటికల్ అని ఉంది. ఒకసారి టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేయండి. ఒకవేళ వర్క్ అవ్వకపోతే లైట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ట్రై చేస్తాను వర్క్ అవుతుందా లేదా అనేది. చేస్తున్నాను చూడండి, మళ్ళీ నాకు అదే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది. సో మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు రీసెట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ అబౌట్లోకి వెళ్ళిన తర్వాత రీసెట్ అని ఉంది కదా, ఈ రీసెట్ని క్లిక్ చేయాలి. రీసెట్లో ఏం చేయాలి అంటే రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ని మాత్రం మీరు ఇక్కడ రీసెట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది, నేను పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో నెట్వర్క్ సెట్టింగ్స్ మొత్తం కూడా రీసెట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం రీసెట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను నెంబర్ డయల్ చేయడానికి. ఎయిర్టెల్కి స్వాగతం. మేము మీ అన్ని ప్లాన్స్ కోసం ఎయిర్టెల్ బ్లాక్ 1 ప్లాన్ను ఆనందంగా పరిచయం చేస్తాం. ఇలా మనం ఇష్యూని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఈ రెండు సెట్టింగ్స్ చేసిన తర్వాత కూడా మీకు ఇష్యూ రిజాల్వ్ కాలేదు అంటే మీరు మీ దగ్గరలోని ఏదైనా స్టోర్కి వెళ్ళి కొత్త సిమ్ తీసుకొని మళ్ళీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.